కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసాక రాయ్ 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 రైడ్ చేసే రాకెట్ లా మనసుని సాయ్ 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 సైడ్ చేసే సిగ్నల్స్ తో ఏకమే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. సూర్యుడు వేడిగా ఉన్నాడు కదా అని తెచ్చి విస్త్రీ చేసుకోలేం. సూర్యుడు వేడిగా ఉన్నాడు కదా అని విస్త్రీ చేసుకోలేం. చందమామ చల్లగా ఉంటుంది కదా అని ఫ్రిడ్జ్ లా వాడలేం. సముద్రంలో నీళ్లున్నాయి కదా అని గ్లాసు నీళ్లు కూడా తాగలేం. అలాగే నా కవిత ఒక్కసారికి మించి వినలేం. వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది, కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టే స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు. నీ టైపా? ఇవాళ మన షోలో 2 గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఇది ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే డార్లింగే ఇది ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే. సూపర్, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. మొత్తం ఫ్లోర్ అంతా వాడారు ఆయన. అయితే ఒక్క సెకండ్ కూడా ఒక చోట కుదురులేరు ఆయన. మీ పేరు మాస్టర్? మణికంఠ సార్. అండ్ మేడం గారు మీరు? ఐఎమ్ బిందు ఫ్రమ్ వరంగల్. మాస్టర్? నా పేరు అనిల్ కుమార్, మార్కప్ నుంచి వచ్చారు. మేడం గారు మీ పేరు? మై నేమ్ ఇస్ సుమా అండ్ ఐఎమ్ ఫ్రమ్ కడప. ఓకే, సో మీ నలుగురు గ్యాంగ్, మీ గ్యాంగ్ కో పేరు ఉండాలి. సో డిసైడ్ అవ్వండి. బంగారం గ్యాంగ్ అన్న. బంగారం గ్యాంగ్. మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ వస్తారు. లెట్స్ వెల్కమ్ దెమ్. జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. మాస్టర్? నా పేరు సిహెచ్ఎస్ రాజు. థ్యాంక్ యూ. అండ్ మేడం గారు మీరు? నా పేరు శిల్ప, నేను జాబ్ చేస్తున్నాను. సూపర్. మాస్టర్? గోపాల్. గోపాల్. మేడం గారు? మై నేమ్ ఇస్ అశ్విని. సో మీ గ్యాంగ్ కూడా ఒక పేరు ఉండాలి. డిసైడ్ అవ్వండి. సింగారం పేరు సింగారం. ఓకే, సింగారం గ్యాంగ్ అండ్ బంగారం గ్యాంగ్. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఆడడానికి బంగారం గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మణికంఠ అండ్ సుమ. ఓ మీ ఇద్దరా, రండి. మ్యూజిక్ ఆన్. Music okay, disco okay, move టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. గాలి సీను. గాలి సీను. గాలి 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 సీను. గా గా గాలి గాలి సీను. గాలి గాలి లాలి గాలి 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 లాలి జో గాలి లా గా లా గా తా గా 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 గాలి సీను. లాలిచు గాలి సీను. గాలి ఉంగరం వేలు. ఉంగరం. ఉంగరం వేలు. విడదీయాలన్నా, ఆవిడకి అర్థం కాదు. ఉంగరం. ఉంగరం. మూతిని. పనం ఉంగరం. ఉంగరం వేలు 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 Yes. ఉంగరం వేలు. సీసాలో వీసా. సీసాలో సీసా సీసా లో సీసాలో వీసా. వీసాలో సీసాలో వీసా. సీసాలో వీసా. ముందు చూపు. ముందు చూపు. ముందు చూపు. ముందు ముందు ముత్తు ముందు ముద్దు ముద్దు ముందు మత్తు ముందు మందు ముందు మత్తు ముందు చూపు. ముందు మత్తు ముందు వాట్ ముందు చెప్పని కూడా ముందు ముంగుడి చూపు. కూడా. మత్తు ముందు ముత్తు ముందు గుండ్రాయి. 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 ఏయ్, గుండ్రాయి. గుండ్రాయి. లో గుండ్రాయి. ఊల
గుండ్రాయి గు 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 లో గు లో గుండ్రాయి లోలాలి వాటర్ ట్యాంకర్. వాటర్ ట్యాంకర్ వాటర్ వాటర్ వానజం వాటర్ 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 ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ చెప్పారు. గుండ్రాయి చెప్పలేదు. ముందు చూపు చెప్పలేదు. సీసాలో వీసా చెప్పారు. ఉంగరం వేలు చెప్పారు. గాలి సీను చెప్పలేదు. సో మొత్తం 3 రైట్ ఆన్సర్స్. సో 300 పాయింట్స్. సో బంగారం గ్యాంగ్ కి 300 వచ్చింది. మరి సింగారం గ్యాంగ్ ఎవరిద్దరు వస్తున్నారు? రాజు అండ్ శిల్ప. రాజు అండ్ శిల్ప రండి. మ్యూజిక్ ఆన్. Music disco move it The time starts in 3, 2, 1, go. అంకుశం. అంకుశం 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 ఆడుజం అంకుశం ఆడుజం అడుజం అంకుశం అనే పదం ఉంది అసలు. అంకు అల్లు అంకు అడు అంకు ఆడుజం అంకుశం ఆటుజం అంకు అల్లు అంకు నెక్స్ట్ 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 చెప్పు అల్లుజం అంకుశం అల్లుడుజం అంకుశం అల్లుడు జంపా. అంకు అల్లు అంకు అల్లు అంకు అడుగు అంకు అడుగుజం వామ్ము ఆరు నాయను. మహాసముద్రం. మహాసముద్రం మహా స్ట్రెస్ చేయకపోతే ఆయనకు తెలియదు, మైనపడదు. మహా మహా సముద్రం మహా బా మహా బా మహా బా మా మహా మా సముద్రం మహాసముద్రం ఊహలు గుసగుసలాడే. ఊహలు గుసగుసలాడే ఊహలు ఊహలు నూలుచా ఊహలు 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 స్ట్రెస్ చేయమా. ఊహలు ఊ లు ఊ లు ఊ గు గు ఊ గు గురువు గారు అంటూ ఊ గుండ్రాయి ఊ ఊహలు గోడాచారి ఊహలు గు గు కుక్కల కాలనీ. కుక్కల కాలనీ కుక్క కుక్క ఓ కుక్క ఒక కుక్క కుక్క కు ఒక కు 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 ఊ కు ఊ కుక్క ఊయల కుక్క ఊ వచ్చినప్పుడేమో కుక్క. కు అంటావు, కు వస్తే ఊ అంటావు. కాలనీ కుక్క అక్క పెత్తనం. అక్క పెత్తనం అక్క 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 పెత్తనం అక్క పెత్తనం అక్క పెత్తనం రైట్ ఆన్సర్. కుక్కల కాలనీ చెప్పలేదు. ఊహలు గుసగుసలాడే చెప్పలేదు. మహాసముద్రం చెప్పావు. అంకుశం అది చెప్పలేదు. సో 2 రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సో బంగారం గ్యాంగ్ 300, సింగారం గ్యాంగ్ 200. మనం వచ్చాం సెకండ్ రౌండ్. సో ఈ సెకండ్ రౌండ్ లో గెంతుకుంటూ వెళ్ళి డైమండ్ తేవాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ తెస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ మేము అడిగే క్వశ్చన్ కి. సో బంగారం గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? విందు. విందు వి ఫర్ విందు. Yeah. రండమ్మా భోజనం. సింగారం గ్యాంగ్ నుంచి అశ్విని కమాన్. ఏ ఫర్ అశ్విని, యా వి ఫర్ విందు. లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. ఓకే, మేము చూపించే వీడియోని జాగ్రత్తగా చూడండి. అందులోంచి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాం. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. నాకేమో చిన్న చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఒక చిన్న 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 బాబు నా చేయి పట్టుకోండి. మెల్లగా మెల్లగా లోతు కూడా ఉంది. నేను మళ్ళీ పడిపోయాను రా. మళ్ళీనా బాబు? గన్ కోసం బాబు. మీరు చూసిన ఈ వీడియోలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంతమంది ఉన్నారు? గో.
ఫస్ట్ డైమండ్ బై మిస్టేక్ మీరు తెచ్చారు. సో ఆన్సర్ 4. నలుగురు. యా ఎవరెవరు? నలుగురు. పేర్లు అక్కర్లేదు, ఎవరెవరు చెప్పండి చాలు. 3, 4 అంకుల్. 4 అంకుల్స్. యా. ఓ వావ్. ఒకసారి చూపియా నలుగురు అంకుల్ని. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. ఓకే, త్రుట్లో తప్పిన పేరు ప్రమాదం. అండ్ సో రైట్ ఆన్సర్ ఇస్ 5. మీరు 4 చెప్పారు కాబట్టి 100 పోగా బంగారం గ్యాంగ్ 200 పాయింట్స్, సింగారం గ్యాంగ్ 200 పాయింట్స్. సో హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. కేసు ఏంటనేది నాకు అండర్ గ్రౌండ్ తో సహా అర్థమైపోయిందయ్యా. మీ అత్తగారు నిన్ను విడాకులు అడిగింది. మా అత్తగారు కాదు సార్, మా ఆవిడ. అదేలేవయ్యా, మీ అత్తగారు ప్రోద్బలంతో మీ ఆవిడ నిన్ను విడాకులు అడిగింది. చూడు, నువ్వేం కంగారు పడకు. 7 ఏళ్లు నువ్వు ఒకే ఇంట్లో అద్దెకుంటే ఆ ఇల్లు లా ప్రకారంగా నీ సొంతమైనట్టే. మీరు చూసిన ఈ వీడియోలో లాయర్ గారి పక్కనున్న అల్మారా మధ్యలో అరలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? టైం కూడా తీసుకోవట్లేదు ఆవిడ. క్లూ అన్న ఇద్దాం అనుకున్నా. డైమండ్ ఇవ్వ, అక్కడ పెట్టేసి వస్తా. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుండా. ఓకే, ఉన్నదే మన దగ్గర తక్కువ, దాంట్లో పోయిందో 100. సో సింగారం గ్యాంగ్ 100 పాయింట్స్, బంగారం గ్యాంగ్ 200 పాయింట్స్. సో మీరు ఇచ్చిన ఆన్సర్ 6, యాక్చువల్గా అందులో ఉన్నవి 7. యా. ఓకే, సో ఇక్కడతో 2 వీడియోస్ అయిపోయాయి. థర్డ్ వీడియో మీరే ఆడుతున్నారా, ఎక్స్చేంజా? నేను ఆడుతున్నా. థర్డ్ వీడియో మీరే ఆడుతున్నారా? No. కంటిన్యూ, కూర్చోండి. అయితే బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. ఏంటి ఇంజెక్షన్ ఇచ్చాడా? అవును. ఇదిగో పశువుల డాక్టర్ దగ్గర మనుషులకి ఏంట్రా పని? అర్జెంట్ గా వెళ్ళిపో, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి. నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వమంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజెక్షన్ ఇస్తావా? ఏమిటది దబాయింపు? నేను ఇచ్చిన ఇంజెక్షన్ చిన్నపిల్లలకి ఇచ్చే ఇంజెక్షన్ నిజంగా. డాక్టర్ 8వ నెంబర్ పేషెంట్ బాత్తో మెలికలు తిరుగుతున్నాడు, ఇంజెక్షన్ ఇమ్మంటారా? మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గో. ఓకే, 6. 6 ఉన్నారా ఈ వీడియోలో? సో మొత్తం ఎన్ని? 6. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. సంగవి, వెంకటేష్, సుధాకర్ వీళ్ళు ముగ్గురు బయట ఉన్నారు. వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు డాక్టర్ తో పాటు ఒక పేషెంట్ ఉన్నాడు. లాస్ట్ లో నర్స్ వచ్చారు. రైట్, వెరీ గుడ్. రైట్ ఆన్సర్. బంగారం గ్యాంగ్ 400, సింగారం విత్ 100. నో ప్రాబ్లం. లాస్ట్ వీడియో రెడీగా ఉంది. బొమ్మ పడుద్దిలో 4th వీడియో. నా వైఫ్ ఆ పిచ్చిదాన్ని బయటికి పంపించేసి ఇక్కడ సెటిల్ అయిపోయావా? వస్తున్నా. ఎన్నాళ్ళైంది ఈ స్మెల్ చూసి.
గుమగుమలు ఆడిపోతుంది. ఆహా. మీరు చూసిన ఈ వీడియోలో శ్రీకాంత్ గారి మెడలో ఉన్న టవల్లో ఎన్ని 2 రంగులు చెప్పండి. ప్రతిసారి అడ్డంగా వస్తుందా కావాలని వస్తుంది అది జరగమను నాకు కూడా వే ఇవ్వాలి కదా సార్. మీకే ఇవ్వాలా? నాకు కూడా అన్న, నాకు అనలా. ఓకే ఫస్ట్ ఛాన్స్ మీకు ఇస్తాను అయితే. యా రైట్ చెప్పండి ఆన్సర్. బ్లూ అండ్ రెడ్ అండ్ గ్రీన్. అందుకే ఇవ్వలే మీకు ఆ ఛాన్స్. ఆ 100 కూడా పోద్దని. నో సార్, ఇట్స్ ఫ్యాక్ట్. రైటా? యా. నువ్వు చెప్పమ్మా. రెడ్ ఎల్లో గ్రీన్. ఓకే సో ఫస్ట్ డైమండ్ తెచ్చింది మీరు. యా. కానీ కరెక్ట్ గా గెంతు కొట్టి వచ్చింది ఆవిడ. సో మీ ఆన్సర్ నేను కన్సిడర్ చేయాలి. సో ఆన్సర్ చెప్పండి. రెడ్ ఎల్లో గ్రీన్. ఎల్లో రెడ్ గ్రీన్. బ్లూ గ్రీన్ రెడ్ ఫైనల్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. వెరీ వెల్ ప్లేడ్. సెకండ్ రౌండ్ అయిపోయింది. బంగారం గ్యాంగ్ విత్ 400 అండ్ సింగారం గ్యాంగ్ విత్ 300 పాయింట్స్. మనం వచ్చాం థర్డ్ రౌండ్. ఇప్పుడు గెటప్లు చేంజ్ అవుతాయి. అద్భుతమైన స్కిట్లు వస్తాయి. మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జంబలగడి పంప. ఓకే సో బంగారం గ్యాంగ్ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పౌన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోనికి నన్నమేశాడు. పిల్లాని భావనిస్తావా, తోలగళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా, ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అరే రే ఆ గెటప్లు ఏంటి, ఆ పాటలు ఏంటి, అద్భుతం. చాలా బాగా సెట్. ఇంతకు ఏం చేస్తున్నారు మీరు? గుడిలో గంట ప్రోగ్రామ్. గుళ్ళో గంట ప్రోగ్రామ్. గుడిలో గంట ప్రోగ్రామ్. గంటలో అయిపోద్దా? గంటలో అంటే వచ్చేస్తాం. గంటలో చేస్తారు మీరు. అయితే గుడిలో గంట ప్రోగ్రామా? గుడిలో గంట ప్రోగ్రామా గంట ప్రోగ్రామా? గుడిలో గంట ప్రోగ్రాము, గంట ప్రోగ్రామ్. ఓహో అర్థమైంది. గంటలో కాకుండా తొందరగా అయిపోలే చేయండి, ఎందుకంటే షో మొత్తమే గంట సేపు వస్తుంది. ఓకే హాయ్ అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గుడిలో గంట ప్రోగ్రానికి స్వాగతం, సుస్వాగతం. మన ముందుకు నిదాన ఆత్రేయ స్వామి వారు విచ్చేస్తున్నారు. మీకు ఎటువంటి సమస్యలు పరిష్కారాలు ఉన్నా క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కు ఫోన్ చేసి పరిష్కారం సమర్చుకోగలరు. ప్లీజ్ కమ్ టు నిత్యానంద స్వామి ప్లీజ్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కూడా నువ్వు నవ్వకుంటే నాకు గందరగోళం. ఫ్రెంచ్ సెంటు సీసా మరి మంచి నాటు సారా నీ చూపు ముందు మన దూరు నీకు ఎవరు సాటి లేరు. గురుగారు బాగున్నారా? అంతా ఈశ్వరుడి దయ వల్ల బాగున్నాను తల్లి. ఓకే ఇవాళ మన లక్కీ కాల్ ఎవరో, ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాము. హలో హలో గుడిలో గంట ప్రోగ్రామ్ అండి. గుడిలో గంట ప్రోగ్రామ్ అండి. నమస్తే అండి. గురువు గారికి ఒకసారి గురువు గారితో మాట్లాడాలండి. ఓకే అండి మాట్లాడండి. గురుగారు నమస్తే అండి.
ఓం తత్సత్. మీ చెప్పండి నాయన, మీ శతకోటి పేరేంటి? వందనాలు. మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. అంతా నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నా పేరు కనకమ్మ అండి. చెప్పు కనకమ్మ. 3 రోజుల నుంచి మోషన్లు అవుతున్నాయండి, తగ్గట్లేదు. పరిష్కారం చెప్పేది నేను అది కాదు తల్లి, నీకు కావాల్సింది డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అది పరిష్కారం చెప్తారు. మరి బాధలు చెప్పండి. నాకు చెప్పాల్సినవి మీ జాతకం చెప్తాను. మీ పుట్టిన తేదీ మీ వివరములు చెప్తే మీకు జాతకం ఏంటో నేను చెప్తాను తల్లి. మా ఇంటి ఎదురుగా ఊది చూడనటువంటి రాజు నేను కలిసి ఒకే రోజు పుట్టామండి. ఓకే. నా దగ్గర తారీఖు అయితే లేదు, నక్షత్రం తెలియదు. మీరు ఏదో చెప్తానని చెప్పేసి అందరూ చెప్తుంటే గురువు పుట్టిన గారు తేదీ వివరములు తెలియకుండా నేను చెప్పడానికి దేవుని కాదు కదా, దేవుడు ఆశతో ఉన్నా మీకు చెప్పడానికి ఉన్నాను. కానీ మీరు చెప్తారని చెప్పేసి చాలా మంది చెప్తుంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా బ్యాంక్ లో లోన్ తీసుకొని మరి ఫోన్ బిల్ కట్టానండి. ఓకే. ఆధార్ కార్డు ఉందా బాబు? ఆధార్ కార్డు లేదండి, రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డా? రేషన్ కార్డు తో ఏం చేయాలి? రేషన్ కార్డు తో రేషన్ కెళ్ళి బియ్యం తెచ్చుకో. సరే, నా బాధలు ఏంటంటే నా జీవితంలో శని గారు సైడ్ అయిపోయి నా దరిద్రాలు అన్ని పోయి నాకు చాలా బాగుండాలి, అందరితో పాటు హ్యాపీగా ఉండాలి. కానీ దరిద్రం కానీ మీరు తీసేయాలి. నీకున్న పేర్లు అలా కాదు కదా, కనకం అంటే బంగారం. అదే పేరులో తల్లి. కనకం ఉంది కానీ నాలో లేదండి. ఓ, అర్థమవుతుంది తల్లి నీ మాటల చెప్పడంలోనే. అయితే ఇప్పుడు వినండి, 365 నిమ్మకాయలని 365 రోజులు పూజ చేసి ఉపవాసం ఉండి మీరు ఒత్తులను వెలిగిస్తే పరిష్కారం తీరుతుంది. 365 రోజులు ఉపవాసం ఉంటే దరిద్రాలు కదండి, నేనే పోతాను కదా. మీకు కావాల్సింది మీ బాధ తీరేయడమే కదా, మీ దరిద్రం పోతుంది. మీకు పరిష్కార మార్గం నేను పోవడం అంటారు. అవును తల్లి. ఈ పడిపోయిన కాలం మీద మేము పడాలంటారు. అవును తల్లి. ఇలా కాదులే కానీ పరిష్కార మార్గం అనేది కరెక్ట్ గా ఇస్తే మేము ఫాలో అవుతాం గురువు గారు. మీరేం కరెక్ట్ గా చెప్పట్లే కదా తల్లి. సో నా పేరు కనకమ్మ అండి, పేరును బట్టి కూడా మీరు రాసి చెప్పగలరు కదా. చెప్పగలను, కానీ రాశి వచ్చేసి సింహరాశి అనుకోండి. సింహరాశి, కానీ దాంతో మీ జాతకం మొత్తం నేను చెప్పలేను తల్లి. సింహరాశి అంటే సింహాలు అవుదా? కట్ కట్ట కాల్ కట్ సార్. కట్ట అని చెప్పావు నువ్వు? అంటే కట్టేనట్ట. ఓహో. ఇంకో కాల్ చూద్దామండి. చూద్దాం తండ్రి. హలో. హలో, నమస్తే అండి. సార్ నా పేరు జయరాజ్ గారు అండి. చెప్పండి సార్. సార్ నాది అశ్విని నక్షత్రం 3వ పాదం అండి. చెప్పండి. నా పేరులో నుంచి శని గారు సైడ్ అవ్వాలండి. ఆ జీవితాన్ని చక్రాన్ని బట్టి నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. వీసా వచ్చిద్దారు, అది చెప్పగలరా? ఓకే అండి, మీ బాధను ఒకసారి మా గురూజీ గారితో మాట్లాడింది. గురువు గారితో కాదా? గురూజీ. గురుగారు నమస్తే అండి. చెప్పండి తల్లి, మీ బాధ ఏంటి? గురుగారు నా పేరు జయరాజ్ అండి. నాకు వీసా రావాలండి. ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేసిన నాన్న. పాస్పోర్ట్ కావాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలంట. 10th కూడా పాస్ అవ్వదు, నీకు వీసా ఎలా ఇస్తానన్నా? పాస్పోర్ట్ అప్లై ఎలా చేస్తావు? అయినా ఇప్పుడు కొత్త ఒకటి వచ్చింది లే నాన్న, ఆధార్ కార్డు ఉంటే చాలు పాస్పోర్ట్ వచ్చేస్తుంది వితౌట్ పోలీస్ వెరిఫికేషన్. అవన్నీ నాకు తెలియదండి. మీరు గురూజీ, మీరు చేయాలి, మీరు దైవ సంబూతులు మీరు తలుచుకుంటే అవుద్ది. మీరు చేయాలి, నాకు వీసా రావాలి. రాకపోతే మీ ఇంటి ముందు ధర్నా కూర్చుంటాం వచ్చి. మీరు ఎలా అయినా సరే నాకు వీసా వచ్చేలా చేయాలి, అది మీ చేతుల్లో పని. ఆ దైవాన్ని నేను కూడా కోరుకుంటాను, నీకు వీసా రావాలి. లేదంటే ఈ ఓది కాళ్ళతో నేను చచ్చిపోతున్నాను తల్లి పొద్దున్నే. ఎర్రగడ్డ స్టేషన్ నుంచి తప్పిపోయాడండి. ఎక్కడెక్కడ నుంచి వెతుకుతున్నా 3 స్టేజ్ అలాగే 3 చోట్ల వెతికే దొరకలేదు. ఇక్కడ ఉన్నాడు ఈయన గారు. అంటే ఇప్పటిదాకా నేను కూర్చుని ఒక మెంటల్ అవుతున్నా. అవునండి, ఇతను మెంటల్ ఆయన. సూపర్, వండర్ఫుల్. సో బంగారం గ్యాంగ్ చాలా బాగా చేశారు. ఫోన్ లోనే మాట్లాడారు మొత్తం అంతా. గురూజీ గారు మంచి మంచి సొల్యూషన్లు ఇచ్చారు ఆయన. సో మరి సింగారం బ్యాచ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో ప్రాణం, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం. నా ఈడు పొత్తి మీద నా సొప్పు కోడి కూర దూరాగా రాగా విందుకొస్తే కోకటాటు పెట్టేస్తా. వెరీ గుడ్. మీ వాళ్ళు నేను ఇలా చూసి ఆనందం తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు అసలు. వెరీ గుడ్ నాన్న. ఇంతకీ ఏం చేయబోతున్నారు? మేము బతుకు ఎడ్ల బండి అనే ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం. బతుకు ఎడ్ల బండి అనే ప్రోగ్రామ్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు సమస్య తీరుస్తారా? అంటే యాక్చువల్లీ అది సిచ్యువేషన్ వచ్చి ఏంటంటే 2 భార్యాభర్తల మధ్య ఒక యాంకర్ పడే ఇబ్బంది. వెరీ గుడ్ నాన్న. నువ్వెవరు ఇంతకీ? నేను వైఫ్ క్యారెక్టర్ ఆమని, చింతాకుల ఆమని. వెరీ గుడ్. పేరే చాలా వైలెంట్ గా ఉంది. ఆల్ ది బెస్ట్.
సెర్చ్ లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో జీవితం ఒక ఎడ్ల వంటి. ఈ రోజు మన షోలో స్పెషల్ గెస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారా? నన్ అదర్ దెన్ పచ్చల పరమానందయ్య గారు. వెల్కమ్ పచ్చల పరమానందయ్య గారు. ఏమైందండి, ఏడుస్తున్నారు? ఏంది మేడం ఏడ్చేది? మేము ఇక్కడికి ఎన్నో బాధలతో వస్తూ ఉంటాం, కానీ మీరు ఆ బాధల్ని కూడా డాన్సులు చేసుకుంటూ మమ్మల్ని ఎగతాళి చేస్తూ మా మనోభావం దెబ్బతీస్తారా? అది టీఆర్పీ రేటింగ్. టీఆర్పీ అంట, టీఆర్పీ. వెల్కమ్ అవసరం, కూర్చోండి. కూర్చుంటాం లేండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే అది మరి వైఫ్ టార్చర్. వన్ సెకండ్ సార్. బాబు టచ్. ఓకే, ఇప్పుడైనా చెప్పచ్చా? మళ్ళీ టేకు టచ్ చెప్పని మళ్ళీ ఆపుతారా? ఎగతాలుగా ఉన్నారా మేడం? సార్ రిలాక్స్, కెమెరా అది షో కదా సార్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? వైఫ్ తో పెద్ద టార్చర్ అయిపోయింది నాకు. టార్చరా? ఎస్ మేడం, టార్చర్. టార్చర్ అంటే అంతా ఇంత కాదు, చెప్పుకోలేని టార్చర్ మేడం, చెప్పుకోలేని టార్చర్. అది మీరు 3 సార్లు అనక్కర్లేదు సార్, ఎడిటింగ్ లో వాళ్ళు వేసుకుంటారు. అది ఏంటి మేడం ఇది? ఏమైనా కెమెరా అంటున్నారు, టచ్ అప్ అంటున్నారు, మమ్మల్ని తీసుకొచ్చి అవి ఎగతాళి చేస్తున్నారు మీరు మమ్మల్ని. సార్ రిలాక్స్ రిలాక్స్, షో ఇది, ప్రపంచం అంతా చూస్తుంటారు మమ్మల్ని. మీకు ప్రపంచం అంతా చూస్తారేమో మేడం, మా బాధలు మేడం ఇవి, బాధలు. మీరు అన్ని సార్లు అనక్కర్లేదు, వాళ్ళు ఎడిటింగ్ లో వేసుకుంటారు. ఎడిటింగ్ వేసుకుంటారంట. అది చెప్పండి పచ్చల పరమానందయ్య గారు. సో టార్చర్ అంటున్నారు, ఏ విధంగా? టార్చర్ అంటే అంతా ఇంత కాదు మేడం. మార్నింగ్ లెగగానే టీ పెట్టమంటుంది, మళ్ళీ ఆ టీ నచ్చలేదని చెప్పేసి మళ్ళీ నామకానే కొడుతుంది, వెంటనే టిఫిన్ చేయమంటుంది. వన్ సెకండ్ సార్, నేను 1 by 1 అడుగుతాను, మీరు తొందరపడి చెప్పాల్సిందే ఉంది. మళ్ళీ చెప్పా దేవుడా. ఓకే టేక్, చెప్పండి. పర్లేదు మేడం, ఇంకొక 2 సార్లు టచ్ చెప్పి పిలవండి, నేను అప్పుడు వచ్చి చెప్తాను. అది కూర్చోండి సార్, మీరు గ్లామర్ కొంచెం మెయింటైన్ చేయాలి కదా. గ్లామర్లు అవసరం వస్తున్నాయి మేడం, ఇక్కడ జీవితాలు పోతుంటే. జీవితాన్ని అందంగా మార్చే ముందు మమ్మల్ని మేము అందంగా చూసుకోవాలి కదయ్యా. మీరు అందంగా ఉన్నారు, మేము అందంగా ఉన్నాం, మా జీవితాలే అందంగా లేవు. ఈ షోకి వచ్చాక అందరి జీవితాలు అందంగా మారిపోతాయి, ఎందుకంటే మేము సాగదీస్తాంగా. తీస్తారు, మీరు సాగదీస్తారు, అది సాగదీసి సాగొడుతుంది నన్ను. అది అంటే మీ నా పెళ్ళం అండి, నా పెళ్ళం. మీరు బాగా ఎమోషన్ లో ఉన్నారు. సరే మరి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే చెప్పాను కదా మేడం, పొద్దున్నే లెగ్గానే కాఫీ పెట్టమంటుంది, టీ పెట్టమంటుంది, నచ్చలేదు మళ్ళీ నాకే రిటర్న్ ఇచ్చేస్తుంది. కాఫీ కాయడంలో తప్పే ఉందండి. కాఫీ కాయడంలో తప్పేముందా? నువ్వు వచ్చి పెడతావా? పెట్టురా. టీ పెట్టడం వచ్చాడు, కాఫీ పెట్టడం రాదు. టీ పెడతావా? వచ్చాడమ్మా, అందంగా మారండి, అందం చేసుకోండి. సమ్మర్ చెప్పండి. చెప్పాను కదమ్మా, టీ తీసుకురామంటుంది, తర్వాత ఉప్మా చేయమంటుంది. సరే కదా అని చేసి పెడితే అది నా ముఖానే కొట్టి తను మాత్రం బయటికి వెళ్ళి తినొస్తుందమ్మా. ఏం చెప్పమంటారు? ఒక మగాడికి ఇంతకంటే టార్చర్ ఇంకేముంటుంది? టార్చర్ ఇది, టార్చర్. సో బచ్చల పరమానంద గారు, మీకు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ట్విస్టా? మీ వైఫ్ ఇక్కడే ఉన్నారు. చూసారండి, టచ్ అప్ వేసుకుంటే వచ్చే ఆనందమే వేరు. సో మీరు రిలాక్స్ అవ్వండి, మీ మిసెస్ ఇక్కడే ఉన్నారు. సో మనం ఇప్పుడు పిలిచేద్దాం చింతాసి రామణి గారు. వెల్కమ్. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ, మైసమ్మో మైసమ్మ, కవరబెట్టి
మమ్ము కాబరబెట్టి గయప్పుగా ఎవరమ్మా నువ్వు? షో జరుగుతుంటే వచ్చావు, టచ్ అప్ మని తోసేసావు. పిలిచినావుగా వచ్చినా అంటే ఆకలి చింతమని వీరేనా? చింతాకుల ఆమని. వెల్కమ్ వెల్కమ్. బాబ్రే హాట్గా ఉంది. మీరు పచ్చళ్ళ వ్యాపారం చేస్తారా? పచ్చల వ్యాపారం లేదు, ఏమీ లేదు. అది నా ఇంటి పేరమ్మా. చెప్పాను కదమ్మా టార్చర్ అని. ఇప్పటి వరకు దాని ఇంటి పేరునే మార్చుకోలేకపోయాను. మరి టార్చర్ అన్నో సైలెంట్ గానే ఉంది కదా. సునామీ వచ్చే ముందర సముద్రం కూడా అంతే సైలెంట్ గా ఉంటుందమ్మా. ఒక్కసారి కెరటం వచ్చి ఎగిరి పడితే తెలుస్తుంది. అందుకని ఇంత దూరంగా వచ్చి కూర్చున్నా. చదివిచ్చాను కదా అని ఏంటి రాసుకుంటున్నావు? అంటే అది కెమెరా ఫేవర్. కెమెరా ఫేవరా ఏంటే? నీ ఇత్తడి బకెట్ లో నా కల్లాపు ఆమని, చింతాకులామని. రిలాక్స్ కూర్చోండి మేడం. వాకిట్ లో నా ముగ్గు. సో చెప్పండి ఆమని గారు, అసలు సమస్య ఏంటి? నాకు సమస్య ఏంటి? సమస్య ఆడికే. అతను చెప్పారండి, ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా. ఏం చెప్పమంటావు? అసలు ప్రాబ్లం ఏంటండి? పెట్టడం రాదు, టిఫిన్ చేయటం రాదు, కనీసం బట్టలు ఉతకడం కూడా రాదు. అదేంటండి? సాధారణంగా బతకలి రాత్రులు చేసి పెట్టాల్సింది. నీకు టీ పెట్టడం వచ్చా? రాదండి. బట్టలు ఉతకడం రాదండి. నువ్వు చెబుతావేంటే? ఆమని, చింతాకులామని. కూర్చోండి రిలాక్స్. సమస్య ఏంటి? సమస్య అంటావేంటే? సమస్య నీ ఇత్తడి బకెట్ లో నా కల్లాపు అని అడుక్కో. సమస్య ఏమీ లేదంటున్నారు. చెప్పాను కదమ్మా, సమస్య మొత్తం నా దగ్గర ఉంటే తనేం చెప్తుంది. తనే నాకు పెద్ద సమస్య కింద తయారయ్యింది. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు పిలిచావమ్మా మమ్మల్ని? మీరు పిలుస్తానే కదా వచ్చాను. నాకు తెలుసు. ఎందుకు పిలిచావు? ఏంటి మీరిద్దరు డిస్కషన్? అంటే నాకు విడాకులు ఇచ్చి వాడిని లేపుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆమని, చింతాకులామని. కనిపించాను కదా అని చెయ్యేస్తే ఈ వాకిట్ లో నా ముగ్గు. అంటే అమాయకుడు చేసి పాపం ఎందుకండి? ఏంటి అమాయకుడు? పెట్టరా నీ బకెట్ లో నా నీళ్లు. బాగుంటే ఎందుకండి ఇతను అమాయకుడు? ఇతను అలా అంటాం. ఆడమాయకుడేంటి? ఆడమాయకుడేంటి? ఎందుకే యాంకర్ అలా బెదిరిస్తున్నావు? బెదిరిస్తున్నానా? నేను ఈ గొడవ చేస్తే ఈదులో ఎల్లమ్మని పొల్లమ్మని పిలిచి నువ్వు భయపెట్టలే. ఈ షోకి తీసుకొచ్చి ప్రపంచం అంతా చూసేటట్టు నన్ను బయటికి లాగలే. తప్పే. మన కోసం వచ్చారే. అంటే నేను చేస్తే గొడవ పరువు కాదు, నువ్వు ఇలా తీసుకొచ్చి అందరి ముందు పబ్లిక్ ముందు చేస్తే పరువా? ఏంట్రా వాగుతున్నావు? అసలు ఈయన్ని కాదే కొట్టాల్సింది. మీరు ఇలా గొడవ పట్టుకూడదండి. ఆకులా, చింతాకులామనే. ఆన్ని కొట్టకూడదే, నిన్ను కొట్టాలి. నీ వాకిట్ లో నా ముగ్గు. ఎవరికైనా సరే ఈ చింతాకులామనితో పెట్టుకుంటే టచ్అప్ అంటే టచ్అప్ వెళ్ళు. నీ మేకప్ లో వెళ్ళండి సూపర్. ఓకే, వెరీ గుడ్, వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. సో చాలా అద్భుతమైన స్కిట్ చేశారు మీరు. అండ్ ఫోన్ కాలు, స్వామీజీలు 200 points. అండ్ ఎస్, ఇటు సైడు బతుకు ఎడ్ల బండి. బతుకు ఎడ్ల బండి, పిచ్చా కొట్టుడు కొట్టారు. వెరీ గుడ్, 300 points. 3 rounds అయిపోయాక బంగారం విత్ 600, సింగారం విత్ 600. మన ఇప్పుడు లాస్ట్ రౌండ్ డిసైడర్ రౌండ్ ఇది. అండ్ ఈ రౌండ్ ఎవరు గెలిస్తే వాళ్ళే వాళ్ళ విన్నర్స్. ఎందుకంటే ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు. ఇక్కడ ఈచ్ పాయింట్ 100 points తో ఈక్వల్. 90 seconds టైం ఉంటుంది మీ దగ్గర. మేము ఇచ్చే ఛాలెంజ్ ఎవరు ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. హియర్ వి గో, లాస్ట్ రౌండ్. కాస్కోన వాస్కోడిగామా. సో విందు గారు ఫ్రమ్ వరంగల్, మా అందరి కోసం పాట పాడతారా? నిన్ను పాడితే లోకమే పాడదా, నిన్ను ఆడితే లోకమే ఆడదా. పాడతారు.
ప్రాక్టీస్ అయిపోయిందా? ఏం చేస్తుంటారు సుమా? డిప్లొమా కంప్లీట్ అయింది. ఇవి కాకుండా ఇంకేమైనా సాంగ్స్ అన్నా ఇష్టమే. పాడతారా? Yeah. ఓకే, లెట్స్ గో. కోకిలమ్మ బడాయి చాలించు మాజు శీల జానకమ్మ స్వరాల నీలోలేమమ్మ. కోకిలమ్మ Hey. బడాయి చాలించు మాజు శీల జానకమ్మ స్వరాలు నీలోలేమమ్మ. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుధీర్, మా బుల్లితెర రాక్ స్టార్ మా అన్న ప్రదీప్. ఇడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. సిహెచ్ఎస్ రాజు గారు, ఇంకేం చేస్తుంటారు ఖాళీ టైం దొరికినప్పుడు? నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ని. ఒక 5-10 మెంబర్స్ మిమిక్రీ నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటారు. సో ఈ 10 మందిలో బాగా వచ్చిన ఒక వ్యక్తిని ఇమిటేట్ చేసి చూపిస్తారా? మరి ఆ రోజు నాన్నగారు చెప్పారు, కుప్పస్వామి, వెంకటస్వామి, లక్ష్మీస్వామి, నరసింహస్వామి అని పేరు పెట్టాడు రా. పేరు పెట్టినట్టే చచ్చిపోతుంటే ఇప్పుడు పేరు పెట్టేవాడు చచ్చేవాడు కాదు, చంపేవాడు కావాలని నొక్కి వక్కి మరీ పెట్టాడు రా. లక్ష్మీ నరసింహస్వామి అని. నీ ఇంటికి వచ్చా, నటు పట్టుకొచ్చా, నీకు దమ్ముంటే మొలతాడు కట్టిన ఒక మగాడు అయితే రారా రా. రే బ్లూటూత్ సింహం ముందు వదరా, జింక ముందు కాదు. 3 వేరు కదా, కలిపావా? వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ అండి. మేడం గారు, ఎవరు ఫేవరెట్ హీరో? Who came in my life partner, he is my hero. అర్థం కాలే. ఎవరైతే నన్ను పెళ్లి చేసుకుంటారో అతనే నా హీరో అంటే. ఓహో, అయిపోయాడు. వెరీ గుడ్. పాటలు పాడతారా? ఎస్, మా కోసం ఒక పాట. జీన్స్ మూవీలోంచి సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. శ్రోతల కోసం జీన్స్ చిత్రము నుండి ఒక అద్భుత గానం పాడుతున్న వారు అశ్విని. దాగున్న పల్లెంత అతిశయం, సీతకొక్క చిలుక వల్లంత అతిశయం, వైనవల గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోహిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరమే నీవేన అతిశయం. కథం. బా, వచ్చింది జీన్స్ మూవీ లాగే. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కాస్కోన వాస్కోడిగామాలో మీ నలుగురు కలిసి ఆడే ఆట ఇది. ఇది చాలా సింపుల్ గా, చాలా ఈజీగా ఉంటుంది. ఈ పెదబొచ్చులోంచి ఒక్కొక్క ప్లాస్టిక్ బాల్ తీసుకుని, ఈ రాడ్లు ఉన్నాయి కదా, వీటిలోంచి వంగుని కిందకి వెళ్తూ, అంటే మోకాళ్ళ కింద బాల్ ని కాళ్ళతో పట్టుకుని తీసుకెళ్లి ఆ వైట్ లైన్ దాటిన తర్వాత చేత్తో తీసి అందులో వేసేయచ్చు. రైట్, ఇదే ఒంగోలా గేమ్ అంటే. ఒంగోలా. సో బంగారం గ్యాంగ్ నుంచి ఆర్డర్ లో నుంచోండి, లైన్ లో నుంచోండి, ఒకరి తర్వాత ఒకరు బయలుదేరి వెళ్ళిపోండి. రెడీ? 90 seconds టైం. Your time starts in 3, 2, 1, go. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same but different. No money, no honey. Good boy goes to heaven, bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి, అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి మరే. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. క్లాప్, కమ్ ఆన్. 5 మాత్రమే కరెక్ట్ గా తీసుకెళ్లి వేయగలిగారు. సో 500 పాయింట్లు వచ్చాయి మీకు. సో బంగారం గ్యాంగ్, మీ టోటల్ స్కోర్ 1100 పాయింట్స్. 1200 మీ టార్గెట్. మీ దగ్గర 600 ఆల్రెడీ ఉంది. సో 6 బాల్స్ అందులోకి వెళ్ళాలి. చూడడానికి ఈజీగా ఉంటుంది, ఆడుతున్నప్పుడు వెరైటీగా ఉంటుంది. రండి నలుగురు. బట్ గేమ్ ఆడే ముందు మీతో యాంకరింగ్ చేయొచ్చా? రండి.
హాయ్ హలో వెల్కమ్ టు కేఐసికే కిక్ ఓకే అని మీరు చెప్పండి. నేను 4వ రౌండ్ లో ఫస్ట్ వాళ్ళు ఆడేశారు అని చెప్తాను. దాని తర్వాత మీరు ఇప్పుడు రెండో టీం ఆడతారు, వాళ్ళు గెలవడానికి 600 పాయింట్స్ కావాలి అని చెప్పండి. రెడీ? ఓకే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కేఐసికే కిక్. హాయ్ హలో వెల్కమ్ టు కేఐసికే కిక్. దిస్ ఇస్ అశ్వని. ఓకే టేక్ 2. నేను ఆల్రెడీ చెప్పేసాను కదా ఇంట్రో. నువ్వు 4th రౌండ్ లో ఫస్ట్ వాళ్ళు ఆడారు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కేఐసికే కిక్. సో దిస్ ఇస్ అశ్విని. 4th రౌండ్ లో బంగారం గ్యాంగ్ దుమ్ము దులిపేలా ఆడారు. సో ఇప్పుడు రెడీగా ఉన్నారు సింగారం గ్యాంగ్. వాళ్ళు ఆల్రెడీ 600 పాయింట్స్ తో ఉన్నారు. వాళ్ళు గెలవాలంటే ఇంకో 6 బాల్స్ వేస్తే తప్ప వాళ్ళు గెలవలేరు. సో ఎక్సైటింగ్ గా ఉంది కదా, లెట్స్ వాచ్ ఇట్. వెరీ గుడ్, సూపర్, వెరీ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. ఓకే, సో పొజిషన్స్ లో ఉన్నారు మీరు. 90 సెకండ్స్ టైం ఉంది మీకు. మీరు ఫస్ట్ రింగ్ దాటిన తర్వాతే నెక్స్ట్ వాళ్ళు బయలుదేరతారు. నేను 1 2 3 గో అన్న తర్వాత ఇందులోంచి బాల్ తీసుకోవాలి. 2 ఇక్కడ పెట్టండి అమ్మా. టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want the chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam nika anni right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Walking street lo namaste 9 cheyale. 8 7 6 5 4 3 2 ఓకే, సో 4 వేశారు, 400 పాయింట్లు వచ్చాయి. సో మీ టోటల్ స్కోర్ అయింది 1000 పాయింట్స్. అండ్ ఇవాల్టి విన్నర్స్ బంగారం గ్యాంగ్ విత్ 1100 పాయింట్స్. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేజ్ సైకన్నా స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా. బాండు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. సరైనోడు డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. వెరీ వెల్ ప్లేడ్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్, సూపర్. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి మీ కెరియర్స్ లో మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ ద షో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ. బ్యాచులర్ బాబు నా కోచింగ్ తోటి రాసు హస్బెండ్ అవుతావు. బ్యాచులర్ బాబు నా టీచింగ్ తోటి
కోచింగ్ పాట ఉందో కోచింగ్ ఫైట్ ఉందో కోచింగ్ ప్రతి దాని ఉందో కోచింగ్